ద క్రియేటివ్ బైట్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. హాయ్ ఆల్, ఇక్కడ కొత్తగా బ్రేక్ఫాస్ట్ చూడండి నేను ట్రై చేస్తున్నాను. బ్రెడ్ డిప్ చేసి ఎగ్లో ఆమ్లెట్ లాగా వేస్తాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. 3 eggs తీసుకొని ఇందులో కారము కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసింది మా మదర్ చేశారనమాట. అంటే నేను చూస్తున్నాను, నెక్స్ట్ టైం నేను చేద్దామని. నెక్స్ట్ ఇట్లా మంచిగా మిక్స్ చేసి అంటే మాకు సరిపోయినంత వరకు మేము 3 eggs వేసుకున్నాము. 3 eggs వేసుకుంటే 6 pieces డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మాకైతే అలా సరిపోతుంది. మీకు ఎంత కావాలంటే అంత మీరు ట్రై చేసుకోవచ్చు. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇట్లా రెడీగా పెట్టుకోవాలి. బ్రెడ్ వచ్చి ఇదన్నమాట. మాకు నియర్ బైలో ఉండే బేకరీలో తీసుకున్నాము, హిందుస్థాన్ బేకరీలో మిల్క్ బ్రెడ్. ఇలా తీసుకున్నాము ఒక 6 pieces అలాగా. ఇవైతే 4 ఉన్నట్టున్నాయి, 6 తీసుకున్నాము టోటల్గా. ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని మంచిగా కాగాక బ్రెడ్ ఉంది కదా, అది డిప్ చేయాలి ఎగ్లో. డిప్ చేసి అప్పుడు ప్యాన్ మీద వేసేసేయాలి. మా ప్యాన్ మీద అయితే మోస్ట్లీ 3 సరిపోతాయి. ఇట్లా మంచిగా డిప్ చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో షుగర్ కూడా వేసుకుంటారంట, కానీ మేమైతే షుగర్ వేసుకోలేదు. స్పైసీ కోసం కారం వేసుకున్నాము. కారంతో పాటు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ మేము ట్రై చేయలేదు అలాగా. మేమైతే నార్మల్గా ఇట్లా కారం వేసే ట్రై చేసాము. కారం మంచిగా కలపండి మీరు, అప్పుడే టేస్ట్ ఉంటుంది బ్రెడ్ అంతా. లేదా బ్రెడ్ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ అట్లా అనిపిస్తుంది. ఇట్లా పైన వేసాక ఆయిల్ వేసుకొని కాలాక కొంచెం ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇట్లా తిరగవేసుకుంటాం మనము, అప్పుడే కదా బాగుంటుంది అని. నేనే తిరగేస్తున్నాను. చెప్పాను కదా 3 పడుతుంది మా ప్యాన్లో అని. ఇట్లా మా మదరు సైడ్స్ కూడా కాలాలి కదా అని చెప్పి ఇలా చేస్తున్నారు. మీరు కూడా ఇలా చేయొచ్చు. ఫైనల్గా బ్రెడ్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా అయిందో. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా అయితే ఆమ్లెట్ అట్లా వేసుకొని మంచిగా రెసిపీ స్టఫ్ టైప్ పెట్టి కొత్తగా ఉంది కదా, మేమైతే అలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసాను.